నమస్కారం. మీకు రేస్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడితో ట్రెండ్ సృష్టించి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూత్ మరియు లేడీ ఆడియన్స్ లో నాగార్జునకి ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే క్యూలు కట్టేస్తారు. కామెడీ, మాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, భక్తిరస చిత్రాలు కూడా తీసి ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించుకున్న చరిత్ర ఆయనది. అలాంటి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగార్జున గారు 1959 ఆగస్టు 29న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, తల్లి అక్కినేని అన్నపూర్ణమ్మ గారు. నాగార్జున గారు సిటీ స్కూల్, చెన్నై మరియు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, హైదరాబాదులో విద్యనభ్యసించారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నుండి ఇంజనీరింగ్ పట్టాను పొందారు. నాగార్జున 1986వ సంవత్సరంలో విక్రమ్ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు. ఒక సూపర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఊహించొచ్చు. భారీ అంచనాల నడుమ విడుదలైన విక్రమ్ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కమర్షియల్ గా అప్పట్లో టాప్ 5 చిత్రాల్లో ఒక చిత్రంగా నిలిచింది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పింది ఏమిటంటే, నాగార్జునలో అసలు నటనే లేదు, డాన్స్ చేయలేకపోతున్నాడు, ఫైట్స్ కూడా అంతంత మాత్రమే అని అప్పట్లో ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన. మొదటి సినిమా తర్వాత విడుదలైన కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా నాగార్జున నటనపై ఆడియన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ని అర్థం చేసుకున్న నాగార్జున తనని తాను బాగా మార్చుకున్నాడు. మజ్ను చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చి భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టాడు. ఆ తర్వాత సినిమాకి తనని తాను మెరుగుపర్చుకుంటూ అనతి కాలంలోనే సూపర్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. గీతాంజలి, శివ వంటి చిత్రాలు ఆయనకు అపారమైన పేరు తెచ్చిపెట్టాయి. శివ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త యుగాన్ని సృష్టించింది. మాస్ మరియు రొమాంటిక్ రోల్స్ లో చూసిన ఒక హీరోని భక్తిరస చిత్రంలో ఆడియన్స్ చూస్తారని ఏ హీరో అయినా నమ్ముతాడా? కానీ నాగార్జున నమ్మి అన్నమయ్య చిత్రం తీశాడు. కమర్షియల్ గా ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అలా నాగార్జునలాగా ప్రయోగాత్మక చిత్రాలను తీసి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ. అందుకే నాగార్జునంద్ర హీరోలలో ఎంతో స్పెషల్. ఇప్పటికీ కూడా నేటి తరం హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న నాగార్జున భవిష్యత్తులో ఎలాంటి హిట్స్ అందుకోబోతున్నారో చూడాలి. నాగార్జున గారు తన సినీ కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆయన 9 నంది అవార్డులు మరియు 3 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా నాగార్జున ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కేవలం నటుడిగా, బిజినెస్ మెన్ గా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఆయన కోట్లాది మంది ప్రజాభిమానం పొందారు. అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, పేద ప్రజల సహాయం వంటి రంగాల్లో ఆయన సేవలు అపారమైనవి. నాగార్జున గారు ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ఈసా ఫౌండేషన్ కు మద్దతిస్తూ సద్గురు గారితో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆయన్ని చూడగానే ఆధ్యాత్మిక శాంతిని అనుభవించగలగడం ఆయన వ్యక్తిత్వం. మొత్తంగా నాగార్జున గారి జీవితం ఒక శ్రామికుడి జీవితం. ఆయన తన నటన, వ్యాపారం, సామాజిక సేవల్లో ప్రతి పాత్రలోనూ అద్భుతమైన విజయాలను సాధించారు. ఆయన తరగని శక్తి, పట్టుదల మరియు పర్సనాలిటీ తెలుగు ప్రేక్షకులకు స్ఫూర్తి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి రేస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.